ఓ క్రేజీ, అసలు మామూలుగా లేదు, అసలు సూపర్. 80 బజాజ్ చేతక్ మీద 80యా? ఈ బండిని చాలా కంట్రోల్లో ఉంచుకోవాలి. దీని వెయిట్ వచ్చేసి 103 kgs అనమాట. అంటే లైట్ వెయిటే, కానీ యాక్చువల్గా మనకి ఇంజన్ ఒక సైడ్ ఉంటుంది అనమాట, అంటే రైట్ సైడ్కి ఉంటుంది. అందుకని అటు సైడ్కి ఇలాగ వాలిపోతూ ఉంటుంది. అదొకటి మనం జాగ్రత్తగా చూసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. సో ఎవరైనా ఇప్పటి వరకు చూసుండకపోతే కనుక ఇదిగోండి NTPC 4x500 మెగావాట్స్ అనమాట ఇది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. సో ఆల్రెడీ కొన్ని రోజుల ముందు మీకు చెప్పాను కదా, స్కూటర్ని అయితే నా దగ్గర ఉంచుకుంటాను, ఇంకా కొన్ని రోజులు దీని మీద ఫన్గా తిరుగుతాను అండ్ వ్లాగ్స్ కూడా చేస్తా అని. అందుకని ఇవాళ వ్లాగ్ మోటో ఏంటంటే, ఇప్పుడు ఆల్మోస్ట్ 400cc 500cc 1000cc బైక్స్ వచ్చేసాయి కదా. సో నేను ఈ స్కూటర్ మీద, ఐ మీన్ చేతక్ బజాజ్ మీద ఒక 1 hour రైడ్కి వెళ్ళి వచ్చాక సిట్యుయేషన్ ఏంటనేది చెప్దాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ 2024లో బజాజ్ చేతక్ డ్రైవ్ చేయగలమా చేయలేమా అనేది ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇక్కడ నుండి తంతడి బీచ్కి అయితే వెళ్తున్నాను. ఇంటి దగ్గర నుండి ఆల్మోస్ట్ నాకు 30 kilometers అయితే వచ్చింది అండ్ 50 minutes అని చూపించింది. ఇప్పుడు టైం ఆల్రెడీ 5:15 అయిపోయింది. మా ఇంటి దగ్గర నుండి ఇక్కడ వరకు వచ్చాను కదా. ఇప్పటికే నా కాళ్ళు ఆల్మోస్ట్ కొద్దిగా పెయిన్ వస్తుంది, ఎందుకంటే కింద నా బ్రేక్ ఉంటుంది కదా, ఆ బ్రేక్ మీద ఇలా కాళ్ళు పెట్టాలన్నమాట, అంటే క్రాస్గా పెట్టాలి. నేను కొద్దిగా హైట్ కాబట్టి దానివల్ల ఏమవుతుందంటే ఈ లెగ్ అనేది ఇక్కడ పెట్టేసరికి మొత్తం అంతా ఇలా లాగేస్తుంది అనమాట ఈ సైడ్. సో ఇలాంటివన్నీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అన్నీ కూడా నేను ఫేస్ చేసినవి ఈ 2 hour రైడ్లో అయితే నేను చెప్పేస్తాను. అందుకనే లాస్ట్ వరకు అయితే కంపల్సరీ చూడండి, ఈ వ్లాగ్ని చూడండి. వీళ్ళు సడన్గా వచ్చేస్తే చాలా ఇబ్బంది. ఇది అసలుకే బ్రేకులు పడట్లేదు, ఫ్రంట్ బ్రేక్ అయితే అసలు ఏమీ లేదు. ఇంకోటి ఏంటంటే బండి కిందకు ఉంది కాబట్టి నేను ఇలా వంగి, అప్పుడప్పుడు నాకు తెలియకుండానే నేను వంగి డ్రైవ్ చేసేస్తున్నాను అనమాట. సో ఇదొకటి ఇప్పుడే నేను అబ్జర్వ్ చేశాను. ఇలాంటి ఇప్పటి వరకు అయితే 2 అబ్జర్వ్ చేశాను. చూద్దాం మొత్తం ఈ జర్నీ అయిపోయేసరికి ఎలా ఉంటుంది అనేది. ఫుల్ స్పీడ్లో చెక్ చేస్తాను ఎన్ని కిలోమీటర్స్ వెళ్తుంది అనేది. 50 కరెక్ట్గా 50 దాటింది. 55 60. ఓ క్రేజీ, అసలు మామూలుగా లేదు, అసలు సూపర్. 80 బజాజ్ చేతక్ మీద 80యా? 80 అసలు ఇప్పుడు జస్ట్ అదండి అక్కడ టచ్ అయింది, ముళ్ళు అయితే క్లియర్గా టచ్ అయింది. ఇప్పుడు మళ్ళీ అనుకొచ్చింది, ఇదిగోండి 50లో ఉంది. ఇప్పుడు ఇక్కడ నుండి మనం డైవర్షన్ తీసుకోవాలి. ఈ రోడ్ అంతగా బాగోదు. 80 వెళ్తుంది అంటే ఇంకేం కావాలి, అసలు సూపర్ కదా. ఇది లాంగ్ రైడ్ కూడా పనిచేస్తుంది. మనమే 80 వెళ్తాము నా హిమాలయన్ మీద. కానీ ఏంటంటే అంత లాంగ్ వెళ్ళగలుగుతామా లేదా అనేది కూడా నేను చెప్తాను, లాస్ట్లో చెప్తా. మన బ్లాగ్స్లో తంతడి బీచ్కి ఎప్పుడు వెళ్ళలేదు కదా, సో అందుకనే నేను ఈ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడికి కొద్దిగా ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడైతే 50లో ఉంది. రోడ్డు కొద్దిగా ప్రశాంతంగా ఉంది కదా, కొద్దిగా లిమిట్ పెంచుతాను, ఎక్స్టెండ్ చేస్తాను. 55 ఇప్పుడైతే ప్రజెంట్. ఇక్కడ స్పీడోమీటర్లో 0 20 40 తర్వాత డైరెక్ట్ 80 ఉంది, 100 ఉంది, మళ్ళీ 120 ఉంది అనమాట. 80 ఎక్కేస్తుంది అప్పుడే. ఓ ఇక్కడ రోడ్డు బాగాలేదు, అసలుకే బ్రేకులు కూడా లేవు. ఏమైనా సైడ్ అయిందంటే మళ్ళీ ఇబ్బంది, జారిపోతాయి. స్కూటర్స్తో ఇబ్బంది అదే అనమాట.
మాది పాత స్కూటర్ 2011లో ఎప్పుడు అమ్మేశాము, ఎందుకంటే అది మూలన పడి ఉండిపోయింది అనమాట. సో అందుకని ఎవరికో ఇచ్చేసాము. అది ఉండుంటే యాక్చువల్గా ఇంకెవరిని అడగకుండా నేనే హ్యాపీగా వెళ్ళిపోయేవాడిని. ఈ బండిని చాలా కంట్రోల్లో ఉంచుకోవాలి. దీని వెయిట్ వచ్చేసి 103 kgs అనమాట. అంటే లైట్ వెయిటే, కానీ యాక్చువల్గా మనకి ఇంజన్ ఒక సైడ్ ఉంటుంది అనమాట, అంటే రైట్ సైడ్కి ఉంటుంది. అందుకని అటు సైడ్కి ఇలాగ వాలిపోతూ ఉంటుంది. అదొకటి మనం జాగ్రత్తగా చూసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. డైవర్షన్ తీసుకున్నాను అనమాట ఇటు ఎన్టీపీసీకి వెళ్ళే వైపు. ఇదిగోండి రైట్ సైడ్లో బోర్డు చూడండి, ఎన్టీపీసీ లిమిటెడ్, సింహాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ అనమాట. హైలైట్ ఏంటంటే ఇక్కడ ప్లాంట్ కదా, కొద్దిగా ముందుకెళ్ళిన వెంటనే మనకి ఈ ప్లాంట్లో పనిచేసే వర్కర్స్ తాలూకా ఏమంటారు క్వార్టర్స్ అండ్ బిల్డింగ్స్ అవి కూడా అక్కడే ఉంటాయన్నమాట. సో ఎవరైనా ఇప్పటి వరకు చూసుండకపోతే కనుక ఇదిగోండి ఎన్టీపీసీ 4x500 మెగావాట్స్ అనమాట ఇది. అసలు ఆ మిషనరీ చూస్తుంటేనే కళ్ళు చెత్తిరిపోతున్నాయి. చూడండి అసలు ఎంత హైట్ ఉందో పై వరకు. నాకు మెకానికల్ టెర్మినాలజీ అంత తెలియదు, కానీ ఏదో మనం కంప్యూటర్ సైన్స్ కాబట్టి నాకు తెలిసినంత వరకు అయితే చెప్తున్నాను. ఇదైతే ఆర్కిటెక్చర్ హైలైట్ అసలు. అక్కడ చూడండి ఆ వేస్ట్ అంతా కూడా అందులో నుండి వస్తుంది పొల్యూషన్ రూపంలో. అలాంటివి 1, 2 ఒక 4 ఫనల్స్ ఉన్నాయి అటు ఇటు కలిపి. ఇది మాత్రం 24/7 రన్ అవుతూనే ఉంటుంది ప్లాంట్. కరోనాలో కూడా ఈ ప్లాంట్ అయితే ఆగలేదు. ఇదిగోండి ఇది అక్కడి నుండి ఇక్కడ వరకు. అండ్ లోపలైతే ఇంకెన్ని ఎకరాలు ఉంటుందో తెలీదు. ఆల్మోస్ట్ ఒక 1000-2000 ఏకర్స్ ఈజీగా ఉంటుందేమో నేను అనుకోవడం. నాకు ఇంకా తెలీదు, నేను పెద్దగా ఏమీ రీసెర్చ్ చేయలేదు. చూడండి ఎన్ని ఫనల్స్ ఉన్నాయి, 1, 2, 3, 4. ఆ సైజు చూస్తేనే పిచ్చెక్కిపోతుంది. అండ్ మధ్యలో మీరు అబ్జర్వ్ చేశారు లేదో, అక్కడ ఎక్కడానికి ఇలాగా ల్యాడర్ ఉంది, కొంతవరకు ఉంది ల్యాడర్. దాని తర్వాత మరి ఆ పైన వరకు వెళ్ళేదానికి అయితే ల్యాడర్ ఉందో లేదో అనేది తెలియదు. అప్పట్లో ఎంత మిషనరీ, ఎంత టెక్నాలజీ వాడి అసలు కట్టడం అంటేనే గ్రేట్ అసలు. ఇది 4th గేర్లోనే 80 టచ్ అవుతుందంటే 5th గేర్ వచ్చి ఉంటే 120 ఈజీగా టచ్ అయిపోయేదేమో. కానీ అప్పట్లో మరి ఎందుకో డిజైన్ చేయలేదు. అంటే అప్పుడు రోడ్స్ వేరు, అప్పుడు ఇవి వేరు కదా మిషనరీ. ఇదిగోండి ఐ లవ్ ఎన్టీపీసీ సింహాద్రి, ఇదే ఎంట్రన్స్ అనమాట లోపలికి. ఇందులో ఎంప్లాయీస్ అండ్ సిఎస్ఎఫ్ వాళ్ళందరూ కూడా ఇందులోనే ఉంటారు. ఎన్టీపీసీ క్వార్టర్స్ అలాగా అనమాట ఇవన్నీ. మన సబ్స్క్రైబర్స్ హైదరాబాద్లో కూడా ఉన్నారు కదా, సో వాళ్ళు కూడా చూస్తారు. ఈసారి వైజాగ్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఇలాంటి ప్లేసెస్ అన్నీ తిరగాలి, ఎక్స్ప్లోర్ చేయాలనేది నా కోరిక అనమాట. అబ్బా ఇక్కడ భలే ఉంది అసలు, మొత్తం అంతా పల్లెటూర్లు. అంటే నాకు తెలిసి బీచ్ దగ్గర అవుతుంది అనుకుంటా. అటు ఇటు మొత్తం పల్లెటూరు, చిన్న రోడ్లో అయితే వెళ్తున్నాము. మొత్తం చల్లగా అయిపోయింది. బేసిక్గా టైం కూడా 6 అయిపోయింది. సూపర్ ఉంది అసలు లొకేషన్. నేను అప్పుడు వచ్చినప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది అసలు. నాకు అసలు ఏం గుర్తులేదు యాక్చువల్గా. ఆల్రెడీ బీచ్ వాసన తెలుస్తుంది నాకు, అండ్ మంచి బ్రీజ్ అయితే వస్తుంది ఇక్కడికి. సో ఫైనల్లీ వి రీచ్ టు తంతడి బీచ్. బీచ్ వైబ్స్ అయితే చాలా క్రేజీగా ఉంది. ఓకే, నేనైతే ఇంకా తంతడి బీచ్ దగ్గర నుండి అయితే స్టార్ట్ అయిపోయాను. ఆల్మోస్ట్ చూసారా, లైట్ అయితే ఫెయిల్ అయిపోయింది. లైట్ అయితే ఆన్ అవ్వాలి,
లేకపోతే చాలా ఇబ్బంది అయిపోద్ది. చూసారు కదా రోడ్లు ఎలా ఉన్నాయో. ఇప్పుడు ఆన్ చేసా ఒకటి అండ్ ఇంకోటి ఆన్ చేసా. సో ఓకే చాలు, ఈ లైటింగ్ ఉంటే చాలు, అసలు క్రేజీ ఉంది. లైట్ ఆన్ చేసిన వెంటనే ఇదిగోండి ఇక్కడ ఒక చిన్న గ్రీన్ కలర్ లైట్ అయితే ఆన్ అయింది. మరి దాని ఇండికేషన్ ఏంటో మరి తెలియదు నాకు. నేను ఏదో అనుకున్నాను కానీ బజాజ్ చేతకు నెక్స్ట్ లెవెల్ తోపు, ఇంకంతే, దీనికి మించిన స్కూటర్ లేదు. ఇప్పుడు సేమ్ దీనికే ఇంకోటి కాంపిటీషన్ దించినా ఎవరు ఇదైతే కొనరు, మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఇవి తెచ్చుకుంటారు తప్ప కొత్తవి అయితే ఎవ్వరు కొనరు. చూసారా లైటింగ్ అక్కడ వరకు పడుతుంది, చాలా డార్క్గా పడుతున్నట్టే. యాక్చువల్గా నా హిమాలయన్ది స్టాక్దే చాలా తక్కువ వచ్చేది లైట్. నేను వీడియో లాస్ట్లో కన్క్లూజన్ ఇస్తానని చెప్పాను కదా. ఇప్పుడు ప్రజెంట్ ఇలాగా ఈ బండి తీసుకుని మనం సింపుల్గా ఆరామ్సే వెళ్ళిపోవచ్చు, లాంగ్ డ్రైవ్స్కి కానీ అండ్ ట్రిప్స్కి కానీ ఆరామ్సే. ఎందుకంటే చెప్తున్నాను, మనం నీట్గా ఈ టైర్స్ ఒకటి కొద్దిగా చేపించుకొని లైట్ కూడా లైట్గా ఏమైనా అడ్జస్ట్మెంట్స్ చేపించుకొని మనము మెల్లిగా, అంటే ఎక్కువ ట్రావెల్ చేయాల్సిన, రోజుకి ఒక 200-300 కిలోమీటర్స్ అయితే ఆరామ్సే చేసేయచ్చు దీని మీద, పొద్దున్నండి అలా స్టార్ట్ చేసి. ఇంకో విషయం అంటారా, నాకు లైట్గా నెక్ పెయిన్ ఒక్కటే వచ్చింది, మిగతాది ఏంటంటే లెగ్ దగ్గర బ్రేక్ అలవాటు పోయింది కదా, సో దానివల్ల కూడా కొద్దిగా చిన్న పెయిన్ వచ్చింది. దీనికి మించి నాకైతే కంప్లైంట్స్ అయితే ఏమీ లేవు. ఇంకొక 1-2 అవర్స్ అయినా నేను డ్రైవ్ చేయమంటే డ్రైవ్ చేసేస్తాను ఈజీగా. సో గైస్, ఇంకా see you in the next vlog. Bye bye, take care.